రీల్స్ ప్రపంచం. కపుల్స్ చేసే రీల్స్, వైఫ్ అండ్ హస్బెండ్ చేసే రీల్స్, చిన్న చిన్న పిల్లలు చేయించే రీల్స్, ప్రతి పాటని రీలే. ఇక అది వాళ్ళకి వయసుతో సంబంధం ఉందా లేదా తెలియదు. కపుల్స్ చేసే రీల్స్ కూడా ఎంతసేపు ఒక సినారియో తీసుకొని కొట్లాడి దాని గురించి రీల్స్. లేకపోతే నువ్వంటే నాకు పడదు, నేనంటే నీకు పడదు. పెళ్ళంటేనే ఇంతటి జుగుప్సాకరమైన ప్రక్రియ అని అందరూ అనిపించేలాగా, అందరి మైండ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా రీల్స్. దీని గురించి మీ టేక్? బేసికల్గానండి, మనం ఇవాళ సోషల్ మీడియా ప్రపంచంలో ఉన్నామండి. సోషల్ మీడియా ప్రపంచంలో ఉన్న ఇప్పుడు మనం మన యొక్క అనేకమైన ప్రతిభా పాఠవాళ్ళని ప్రదర్శించుకోవడానికి అవకాశం ఏర్పడిందండి. ఒక 25 ఏళ్ల కిందట, ఇంకా 25 ఏళ్ళు కూడా కాదు, 30 ఏళ్ల కిందట నేను ఒక ఆర్టికల్ రాసి ప్రపంచానికి ఇవ్వాలి అంటే, నా గొంతుకని వినిపించాలి అంటే అక్షర రూపంలో, నాకు ప్రింట్ మీడియా తప్ప ఏమి ఉండేది కాదు. సో ప్రింట్ మీడియా వాళ్ళు మన చేత రాయించుకునేవారు, మనం రాసేవాళ్ళం కాదు. ప్రింట్ మీడియా వాళ్ళు మన చేత రాయించుకునే క్రమంలో మనకు అసలు ఆ సత్తా ఉందా లేదని వాడు చెక్ చేసుకుని 10 మందితోటి మాట్లాడి 10 మందిలో ఎవడో గొప్ప వాడు చేసుకునేవాడు. తర్వాత మనకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, టీవీ మీడియా. అక్కడ కూడా అంతే, అందరూ టీవీకి ఎక్కేవారు కాదు. చిన్న ఛానల్స్ అంటే నా ఉద్దేశం సంఖ్యలో, తక్కువ సంఖ్యలో ఛానల్స్, తక్కువ సంఖ్యలోనేమో ప్రెజెంటర్స్. ఆ కోణంలో చూసినప్పుడు టీవీ షోకి వెళ్ళడమే చాలా కష్టం. ఆ తర్వాత మనకి వచ్చింది సోషల్ మీడియా. సోషల్ మీడియా వల్ల ఏమైందంటే, మీకు ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టా అండ్ యూట్యూబ్, ఇప్పుడు కొత్తగా డిజిటలైజేషన్లో ఎవరైనా ఎక్కడి నుంచైనా తమ ప్రతిభను చాటుకోవచ్చు. ఇది చాలా అడ్వాంటేజ్. కానీ ఇందులోనే ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏమిటా డిసడ్వాంటేజ్ అంటే, ప్రతి ఒక్కరూ అటెన్షన్ గ్రాబింగ్లో తమను తాము కోల్పోతారండి. అవును సార్, సోషల్ యాంగ్జైటీ. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఏమవుతుంది, కంటెంట్ వైరల్ కాకపోతే, నా కంటెంట్ కనుక వైరల్ కాకపోతే, నేను నా అబ్జర్వేషన్ అండి, నాకు తెలిసి కపుల్స్, మొగుడు పెళ్ళాలు వీడియోలు చేస్తూ రీల్స్గా యూట్యూబ్లోని ఇన్స్టాలోని పెడుతున్న వాళ్ళు నాకు తెలిసి తెలుగు నెలలో ఒక 200 మంది ఉంటారేమో అంచనా. 200 అంటే చాలా పెద్ద సంఖ్య. నాకు తెలిసి ఇంకెక్కువ ఉంటారు. నా అబ్జర్వేషన్ అయితే 200 మంది. వీళ్ళల్లో కాస్త ప్రముఖంగా రోజు ఖచ్చితంగా చేసేవాళ్ళు ఒక 20 మంది 30 మంది ఉంటారంట. ఇప్పుడు వీళ్ళ మధ్య కాంపిటీషన్ ఏర్పడుతుంది. నా రీల్స్ ఎక్కువ వచ్చినాయా, నీ రీల్స్కి ఎక్కువ వచ్చినాయా అని. దీనివల్ల తెలియకుండా 3 నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఐఎమ్ నాట్ వాళ్ళు జరుగుతుందని నా ఉద్దేశం కాదు, నేనేం జడ్జిమెంట్ ఇవ్వట్లా. పాయింట్ నెంబర్ 1, అన్నెసరీ కంపారిజన్ స్టార్ట్ అవుతాయండి. అన్నెసరీ కంపారిజన్, మనం ఎప్పుడు కూడా మనుషులు అండి. కెమెరా ముందున్నంత అంత అందమైన వాళ్ళమును అంత గొప్ప మనస్కులమేం కాదు, మన మనుషులు అండి. ఎంత కాదనుకున్నా మనం రీల్స్ పెట్టేది వ్యూస్ కోసమేనండి, సమాజాన్ని ఉద్ధరించడానికి కాదు. మనం రీల్స్ పెట్టేది డబ్బుల కోసమండి, సమాజాన్ని ఉద్ధరించడానికి కాదు. మనం రీల్స్ పెట్టేది పబ్లిసిటీ కోసం అండి, సమాజాన్ని ఉద్ధరించడానికి కాదు. మనం రీల్స్ పెట్టేది ఇన్ఫ్లుయెన్సర్ అనే పేరు పొంది అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి అండి. నేను అని నేను ఇవాళ తెలిసినా మీకు ఇలా రాసుకుంటున్నాను, ఇది ఎక్కడి నుంచి కొన్నానంటే అని. ఇవాళ డెంటిస్టులు, ఇవాళ మన యొక్క కాస్మెటిక్స్, ఇవాళ చివరికి మీరు నమ్ముతారా, అగరబత్తీలు చేసేవాళ్ళు కూడా, పూజా సామాగ్రి అమ్మేవాడు కూడా ఇవాళ అడ్వర్టైజ్మెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పేరు పడ్డ వాళ్ళదే చేయించుకుంటున్నారు. నేను వాళ్ళు తప్పట్లేదు. కానీ మార్కెట్ ఎకానమీ ఏం చేస్తుంది, నీకు తెలియకుండా, నీకు మొన్నటి వరకునేమో హఠాత్తుగా పైకి లేపుతున్న సోషల్ మీడియా, రాత్రికి రాత్రి నువ్వు సెలబ్రిటీ అవుతావు, ఆ మరునాడే ఇంకొకళ్ళు ఎవరో జుయ్యని తన్నుకొస్తారు, తన్నుకొస్తే వెళ్ళిపోయిందని. 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండడానికి లేదు ఇక్కడ. 2015 తర్వాత, ఐ రిపీట్ దిస్ వర్డ్, 2015 తర్వాత ఎవరైనా కనుక సోషల్ లైమ్లైట్లోకి వస్తే వాళ్ళందరికీ కూడా తాత్కాలికమైన పేరు ప్రఖ్యాతులే ఉంటాయి, బ్రాండింగ్ ఉండదండి. నా అదృష్టమో మరి మీ అదృష్టమో, 2015 కన్నా ముందు వచ్చామని మనం కాస్త కొంత బ్రాండ్ ఏర్పడుతున్నాను. ఇప్పుడు ఆకలి రాఘవేంద్రలాగా పర్సనాలిటీ డెవలప్మెంట్ మాట్లాడే వాళ్ళు ఇదే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి నాకు తెలిసి కొన్ని 100 ఛానల్స్లో షోస్ ఇస్తున్నారు. ఆకలి రాఘవేంద్ర వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ చెప్పక్కర్లేదండి, మారిపోయిందండి.
చెప్పడానికి ఇవాళ పుస్తకాలు చదవక్కర్లేదండి, మారిపోయిందండి. చాట్ జీపీటీని అడిగితే ప్రసంగం ఇస్తుందండి, ఏం కావాలో అడుగు, మారిపోయిందండి. ఇవాళ మాట బాగా మాట్లాడగలిగిన ప్రతి ఒక్కడు, కెమెరా ఉన్న ప్రతి ఒక్కడు ఎస్ఈఓ చేయించుకోగలిగితే మిలియన్స్లో వ్యూస్ వస్తాయండి. అందుని నేను ఇప్పుడు వ్యూస్ అనేది అందునే పదం వాడాను. కానీ వ్యూస్ గోల్ లేకపోతే మొగుడు పిల్లలు చేయలేరు కదండి, ఎన్నాడు చేస్తారు? అందుకని అన్నెసరీ కంపారిజన్ అనే పదం వాడానండి. దాని వెనకాల మార్కెట్ ఎకానమీ ఉంది, దాని వెనకాల డబ్బు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అవి చాలా డేంజర్ అండి అవి. ఇక రెండండి, ఎంత కాదనుకున్నా అన్హెల్దీ రిలేషన్స్ ఏర్పడి తీరతాయండి, అన్హెల్దీ ఫ్రెండ్షిప్స్ ఏర్పడి తీరతాయి. నేను పాజ్ సార్, ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు కదా, అన్హెల్దీ రిలేషన్షిప్స్ మధ్యలో రావడానికి అంటే ఇంకొకరి జీవితాన్ని గురించి మనం అంతగా డీటెయిల్గా స్కాన్ చేసి మాట్లాడకూడదు. కానీ అన్హెల్దీ రిలేషన్స్ ఎందుకు ఏర్పడతాయి అన్నప్పుడు అంటే ఇక్కడ నేను ఒక డిస్క్లైమర్ వేయాలండి, జాగ్రత్త పడని చెప్పడం కోసం, అంతే, తప్పించుకొని జడ్జిమెంట్ ఇవ్వడం కోసం కాదు. జాగ్రత్త, వెళ్ళకిలా పడతావు, ముళ్ళున్న ఆపదలో ఆ పొదలో పడతావని చెప్పడం కోసం, అంతే తప్పించి కానీ మరొకటి కాదు. ఎప్పుడైతే కపుల్స్ రీల్స్ చేయడం మొదలుపెట్టారో వాళ్ళకి మధ్యన అందరూ కలిసి చేయడము, 3-4 కపుల్స్ కలిసి చేయడము, చేసే క్రమంలో ఒక కంపెనీ వాళ్ళు కార్పొరేట్సో మరోటో పరిచయాలు అవ్వడము. మీకు ఆస్థా అనే సినిమా వచ్చింది, మరి ఎప్పుడైనా చూసారు లేదో కానీ, వన్స్ అపాన్ ఎ టైమ్ అని 1980లు 90లు అనుకుంటా ఆస్థా అని సినిమా వచ్చిందండి. ఆస్థా నేను ఎంతగానే చెప్పట్లేదండి, ఆ జనరేషన్ వాళ్ళకేం తెలుస్తుంది, చాట్ జీపీటీని అడిగి తెలుస్తుంది. ఏంటంటే ఆస్థా అనే సినిమా ఏంటో చెప్తాను మీకు. మార్కెట్ ఎకానమీ గ్లోబలైజేషన్ బాగా వచ్చేస్తున్న రోజుల్లో, అంటే 1990ల్లో, అప్పటికి ఇంకా హౌస్ వైఫ్లుగా ఉన్నా కూడా మర్యాద ఉన్న రోజుల్లో, ఇవాళ హౌస్ వైఫ్కి మర్యాద లేదు. హౌస్ వైఫ్గా మర్యాద ఉన్న రోజుల్లో, హౌస్ వైఫ్కి డబ్బులు కావాలంటే భర్తను మాత్రమే అడిగే రోజుల్లో, భర్త డబ్బులు ఇవ్వకపోతే ఏం చేయాలో తెలియక ఏడుతూ కూర్చోవడం తప్ప ఏమీ చేయని రోజుల్లో, ఒక గృహిణి తాను ఏదో లిప్స్టిక్ కొనుక్కోవాలనుకున్నా, కాస్మెటిక్స్ కొనుక్కోవాలనుకున్నా, మంచి డ్రెస్ కొనుక్కోవాలనుకున్నా, వట్టెవరు నేమిట్, ఈవెన్ గుడికి వెళ్ళాలనుకున్న ఉదాహరణకండి, ఉప్పున అనాథాశ్రమానికి డొనేషన్ ఇవ్వాలనుకున్నా, ఆమెకి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, కావాల్సిన అమౌంట్ భర్త ఇవ్వకపోతే ఏం చేయాలో తెలియని రోజుల్లో ఆ గ్లోబలైజేషన్ వల్ల ఆమెని తెలిసిన ఇంకొక అమ్మాయి అంటే ఇంకొక స్త్రీ ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ బాండింగ్లోకి తీసుకువెళ్ళి ఆమె చేత గ్లోబలైజేషన్లో ఒక గృహిణికి చేతిలో డబ్బులు లేనప్పుడు, ఆమెకి భర్త డబ్బులు ఇవ్వనప్పుడు వేరే వాళ్ళతో పడుకోవడం ద్వారా డబ్బులు తెచ్చుకోవడం అనే, అంటే మానవ సంబంధాలు ఎలా మారబోతున్నాయని చెప్పిన కథ అండి అది. ఆస్థా అనే సినిమా 90స్లో బిగినింగ్లో వచ్చిందండి అది. ఆ తర్వాత మీరు 2010 తర్వాత చూస్తే చాలా క్యాజువల్ అయ్యిందండి. అట్లా నేనుంటున్నది ఏంటంటే, ఇవాళ అన్నెసరీ కంపారిజన్ లాగా ఎప్పుడైతే అన్హెల్దీ రిలేషన్స్ ఏర్పడతాయో దానివల్ల ఏమవుతుంది అంటే, అది ఎలా అయినా కావచ్చు, కార్పొరేట్స్ కావచ్చు, మరొకటి కావచ్చు. నేను కొన్ని జుగుప్సావహమైన సంప్రదాయ కుటుంబాల్లో ఉన్న వారి యొక్క రీల్స్లోంచి జుగుప్సావహమైనవి కూడా ఉన్నాయని చెప్పడానికి ఎక్కడ నేనేమీ సంకోచించట్లేదండి. నేను ఎవ్రీ రీల్స్ చూస్తానండి. అసలు బహుశా నాలా ఫాలో అవడేమో కూడా. నేను 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి ఎవరు ఫస్ట్ వచ్చారో, ఎవరు లేటెస్ట్గా వచ్చారో, ఎవరెవరు ఏం చేస్తున్నారో మొత్తం చెప్పగలను. మీరు ఒకసారి మొదట్లో బాగా చేసిన వాడు ఇవాళ ఎలా దిగజారో చెప్పగలను. తమ ఇంట్లో సేమంతాలు జరుగుతున్నా, తమ ఇంట్లో శోభనాలు జరుగుతున్నా, తమ ఇంట్లో వ్రతాలు జరుగుతున్నా, తమ ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నా కూడా యూట్యూబ్లో రీల్స్గా పెట్టే, నేను దాని దిగజారిపోవడం అంటానండి. ఎందుకంటే నీ వ్యక్తిగతమైన జీవితాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం లేదండి. బయటికి తీసుకొచ్చినప్పుడు దానివల్ల ఉపయోగం ఉండాలి. ఉపయోగం లేనప్పుడు తీసుకొచ్చేంటి అంటే యూజ్లెస్ కంటెంట్. ఇది నేను 3 యూలు అనమాట. అన్హెల్దీ కాంపిటీషను, అన్నెసరీ కంపారిజన్స్ అండ్ యూజ్లెస్ కంటెంట్. ఈ 3 ఎప్పుడైతే వచ్చినాయో మార్కెట్లోకి, అది తెలియకుండా వాళ్ళ జీవితాలను కూడా కాటేస్తుంది అన్నది ఇక్కడ మన ఉద్దేశం అండి. మంచివి చేయట్లేదు ఎవరు అనట్లేదు. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర వీడియో చూశాను వైరల్, భార్య మొగుడికి ఫోన్ చేస్తుంది, ఏమన్నా సరే అదేంటి దాని పేరు, కిచెన్లోకి వెళ్ళింది, వెలిగించండి, వెలిగించని ఏం అవలేదే అంట. అమ్మాయి అవలేదు కదా, నేను యాక్చువల్గా మర్చిపోయానేమో భయపడ్డాను అని. ఒక అమాయకమైన భార్య యొక్క కోణాన్ని అది చూపించడం అనేది వాళ్ళ ఉద్దేశం అయితే ఉండొచ్చు, కానీ భార్యాభర్తల అనుబంధం దగ్గర వాళ్ళు వేస్తున్న విషబీజాల గురించి ఆలోచించట్లేదు. ఇలాంటి కొన్ని 100 ఉన్నాయి, యాక్చువల్గా 100 ఉన్నాయండి. ఇది గుంటూరు కారం సినిమాలో పాట ఉంటుందండి,
ఆ మడత పెట్టి అవును సార్. ఆ పాటను చేసే గృహిణులనండి, హస్బెండ్ అండ్ వైఫ్ అండి, ఒక చిన్న లింగి కట్టుకుని ఇదేమిటమ్మా మాయా 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 మాయా. నేను ఎవరిని ఇక్కడ కించపరచట్లేదండి, విమర్శించట్లేదండి, జడ్జిమెంట్ చేయట్లేదు. నేను ఏమని చెప్తున్నానంటే వాళ్ళకి ఆ కంటెంట్ చేసే హక్కు ఉంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్, చూసేవాడి సంగతి ఏంటని ఆలోచిస్తాను. నేను చూసేవాడిని అలర్ట్ చేస్తున్నాను ఇక్కడ. అది నీకు ఉపయోగపడిపోయినా కూడా చూస్తున్నావు అంటే నువ్వు మానసిక బలహీనతలోకి వెళ్తున్నావని. నేను ఎందుకు చూస్తున్నానంటే అబ్జర్వ్ చేయాలి, నాకు సామాజిక పరమైన పరిశీలన చేయాలి, నేను దాని మీద మాట్లాడాలి, దాని మీద చెప్పాలి. ఒక 10th క్లాస్ పిల్లవాడు చూస్తూ కూర్చుంటే వాడు టైం వేస్ట్ కదా. ఒక MBA చదువుతున్న అమ్మాయికి అవన్నీ చూస్తుంటే టైం వేస్ట్ కదా. ఇంకొక MBA చదువుతున్న, MCA చదువుతున్న ఒక అమ్మాయికి, MSc చదువుతున్న ఒక అమ్మాయికి, IAS అవ్వాలనుకుంటున్న ఒక అమ్మాయికి అసలు రాత్రి ఫేమస్ అయిపోవచ్చు. రాత్రి ఫేమస్ అయితే మరి రాత్రి డీ ఫేమస్ కూడా అవుతావు. కరెక్ట్. అయిపోయా. కానీ ఈ డిస్క్రిప్షన్ తెలియకే కదా సార్, ఇవి చూసి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీరు అన్నట్టు ఈ సంబంధం బాంధవ్యాలన్నీ పలుచన పడిపోయి అంతే. సో దేవిటి వెబ్సైట్స్, ఈ-కామర్స్ వెబ్సైట్లో బ్లూ బకెట్లు ఆర్డర్ పెట్టుకునే దుస్థితికి దిగజారిపోయింది మరి కదా. అవును, కత్తులు, కటారార్లు, బ్లూ బకెట్లు, ఎంత 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 దిగజారిపోయింది చూడండి. అండ్ మార్కెట్ ఎకానమీ ఇప్పుడు అది చెప్పే ఆన్లైన్ షాపింగ్ అనే వ్యసనంలోకి ఎంతమంది వెళ్ళిపోయారండి. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి తెలిసిన మీకండి. అందులో నాకున్న అదృష్టం ఏంటంటేనండి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నాతోటి ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతారండి. పేరెంట్స్, చిల్డ్రన్, అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అంటే పిల్లల విషయంలో కావచ్చు, మొగుడు పిల్లలు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, లేకపోతే కనుక రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే కనుక IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్ లాంటి వారు కావచ్చు, లేకపోతే మినిస్టర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే అడ్మిన్ వైపు వాళ్ళు కావచ్చు, లేకపోతే రిక్షా పుల్లర్ కావచ్చు, అంటే అందరితోటి నాకు ఎక్కడో ఒక చోట టచ్ అవుతూ ఉంటుంది. సమాజంలో అందరు వారం తిరిగేసారి నాకు తెలిసి ఆదివారం డైరీ రాసే సమయానికి ఒక 100 మంది నేను ఉంటానేమో. డైరీ అంటే గుర్తొచ్చింది, నేను రోజు డైరీ రాస్తానండి. గత 40 ఏళ్ళుగాను, అట్లీస్ట్ 40 ఏళ్ళుగా. నాకు ఇప్పుడు 52 ఏళ్ళు కాబట్టి 8వ ఏట స్టార్ట్ చేశాను కాబట్టి 3-4 తరగతులు చిన్నగా రాసినా నాకు తెలుసు. 8వ తరగతి 7వ తరగతి బాగా రాయడం మొదలుపెట్టాను. అంటే 12 ఏళ్ళకి ఇవాళకి డైరీ రాసుకుంటాను నేను. అంటే ఆ రోజులో మీరు కలిసిన వ్యక్తులు, అనుభవాలు, అనుభూతులు, నేర్చుకున్నవి, నేర్పినవి, ఈ వీళ్ళతోటి ఈ ప్రాజెక్ట్ చేయాలా లేదా లాంటివి, స్ట్రాటజీస్, ఎవ్రీథింగ్ రాసుకుంటారు. అందుకే నో వండర్ యూ సే నేను జీవితాన్ని చదివాను అని చెప్పి. అంతేనండి. అనేక విషయాలు అర్థం చేసుకోవడం అట్లా. సో సార్, ఓకే, ఇంత డెప్త్లో మీరు అనాలిసిస్ ఇచ్చారు, ఫైన్. ఇది ఒక రోజుతో ఆగకూడదు. ఫర్దర్ అంటే ఒక మంచి సార్ ఒక 40-50 ఏళ్ళు చెప్పితే ఎక్కేదానికి ఒక దుష్ప్రభావం నెలలో చేసే దేంటి సునామీకి చాలా తేడా ఉంది. సో దీన్ని కంటిన్యూస్ సిరీస్గా నేను కోరుకుంటున్నాను. ఒకటి డెఫినెట్గా సభాముఖంగా, ఫర్దర్గా మీరు ఇన్ డెప్త్ నాకు ఇప్పుడు హయ్యర్ క్లాసెస్ 7th, 8th, 9th, 10th, 11th, 12th వాడికి రీల్ ఎట్లా ఓపెన్ చేసుకొని చేయాలి, ఏం చేయాలి తెలుసు, ప్రేమ గురించి తెలుసు, అన్నీ తెలుసు. వాడి టైం వాడు మేనేజ్ చేసుకొని చదవచాతగా చాలా కోపం వస్తుంది సార్. రేపొద్దు నా పిల్లడు అట్లా చేసినా నేను భరించే స్థాయిలో ఉండను సార్. అంటే ఎందుకో పర్సనల్ తీసుకుంటాను. నువ్వు ఇది చెప్పించుకుంటున్నావు, మిగతా అవన్నీ తెలుసు, నీకు ఆర్డర్ పెట్టుకోవడం తెలుసు, తినాలి ఎట్లో తెలుసు, ఏ బ్రాండ్ ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. అది ఒక మాట చెప్పాలంటేనండి, ఇవాళ నాన్ సెన్స్ అందరికీ తెలుసు, సెన్స్ తెలియదండి. కానీ మీరు చెప్పాలి ఇది, ఎందుకంటే ఎలాగో ఇప్పుడు మార్చ్ వచ్చేస్తుంది, మళ్ళీ తప్పి సెప్టెంబర్ వెళ్లకుండా ఉండాలంటే మీరు డిసెంబర్ నుంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే సార్, విద్యా సంస్థలు కూడా ఎలా ఉండాలి, ఏమిటి మీరు చెప్పిన ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ నిత్య అవసరాలన్నీ అతి చిన్న పిల్లల దగ్గర నుంచి ఎట్లా చెప్పాలి, ఏ కిడ్ని ఎట్లా కేటగరైజ్ లేబుల్ చేయకూడదు, అంటే ఒక ప్రాబ్లం ఉన్న కిడ్ని చూపించకపోవడం ఎంత తప్పో, ప్రతి పిల్లాడిలో ప్రాబ్లం ఉంది అనుకోవడం కూడా అంతే పొరపాటు. సో దానికి వ్యత్యాసం కూడా మీరు నుంచి కోరుకుంటున్నాను ఫర్దర్గా. కానీ ఇప్పుడు సార్ ఒక క్వశ్చన్, దీనికి అంటే తర్వాత వచ్చే సిరీస్కి ఇది అనుబంధంగా ఈ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఒక చాలా డీవియేషన్ అయ్యే కిడ్, ఆడగాని మగ కానీ, వాళ్ళకి అసలు కాన్సన్ట్రేషన్ లెవెల్ ఒక 20 seconds అనుకుందాం సార్. ఒక 20 secondsలో మనకు అసలు లాంగ్ డివిజన్ వదిలేయండి, 2 1s 2 కూడా 2 2s ఎంత అయిపోయాయి. సో అట్లా డీవియేషన్ ఉన్న కిడ్ కూడా నిజంగానే కృషి చేస్తే, తల్లిదండ్రులు కిడ్ కృషి చేయగలిగితే, వాళ్ళలో ఆ బీజం వేయగలిగితే, సివిల్స్, గ్రూప్స్, ఇతరితర ప్రొఫెషన్స్ క్రాక్ చేసే స్థాయికి వాళ్ళు ఎదగగలుగుతారా? ఖచ్చితంగా ఎదగలుగుతారండి. మీరు అడుగుతున్నది ఏదైనా ఆటిజం లాంటి ఫిజికల్ ఎయిల్మెంట్స్ తోటి కూడినవా, అదర్వైజ్ జనరలా? కంప్లీట్ ఆటిజం అని చెప్పండి సార్.
ఎందుకంటే ఇప్పుడు కాదు, అంటే నా ఉద్దేశం సైకలాజికల్ డిజార్డర్ లాంటివి ఉన్నా కూడా అనేది మీ క్వశ్చన్. అదేం కాదండి, బిహేవియరల్ చేంజెస్ అనేది బిహేవియరల్ అబ్నార్మల్. ఎస్ సార్, ప్రస్తుతానికి బిహేవియరల్ చేంజెస్ వరకు లిమిట్ చేద్దాం. బిహేవియరల్ అబ్నార్మలిజం ఉన్నవాళ్ళు, కాన్సన్ట్రేషన్ లేకపోవడము ఇతరత్రా ఉన్నవాళ్ళు కొంచెం ట్రైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఐఏఎస్ లాంటిది క్రాక్ చేయొచ్చు. అంత గొప్పగా కూడా వాళ్ళు స్థిరంగా ఉండగలరు, చేయొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటో చెప్తాను మీకు. ఇప్పుడు ఎంత కాదనుకున్నా పేరెంట్స్కి కొంచెం అవేర్నెస్ లేదు. మన పిల్లవాడు బంగారం అయితే నెక్లెస్ చేద్దామండి, కానీ మన అమ్మాయి మట్టి అయితే ఏం చేద్దాం? తిడదామా? కాదు, వినాయకుడి విగ్రహం చేద్దాం, వ్యవసాయ క్షేత్రం చేద్దామండి, మొలకలేస్తే పంట వస్తుందని. అందుకని ఇక్కడ ప్రతి పిల్లవాడికి ఎన్ని అబ్నార్మల్స్ ఉన్నా ఎండ్ పాయింట్ ఏదో టాలెంట్ ఉంటుందని. ఆ మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో ఎక్కడున్నాడని పట్టుకోవడం ఇంపార్టెంట్. మ్యాథ్స్లో కనుక ఆ అబ్బాయికి సరైన మార్కులు రాకపోతే ఇంకో చోట అక్కడ వస్తాను. గాడ్ ఈజ్ వెరీ గ్రేట్ క్రియేటర్ ఆర్ నేచర్. మన పంచేంద్రియాల ద్వారా ఈ గ్రాబ్ అండి ఇన్ఫర్మేషను. కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం అండి. దీస్ ఆర్ ద 5 ఎలిమెంట్స్ త్రూ విచ్ వీ గెట్ ఇన్ఫర్మేషన్ అండి. సింపుల్ చెప్పాలంటే ఇది బ్రెయిన్కి వెళ్ళి ఎసిమిలేట్ అయ్యి దాని ప్రకారం థైరాయిడో, పారాథైరాయిడో, పీనియల్ గ్లాండో, పిట్యూటరీ గ్లాండో లేదా లోపల న్యూరాన్సో యాక్టివేట్ అయ్యి స్పైనల్ కార్డ్ ద్వారా నీ మొత్తం బాడీలో ఎమోషన్స్ని క్రియేట్ చేస్తాయి. దిస్ ఈజ్ యాక్చువల్ ఫంక్షన్. ఇప్పుడు ఈ 5 ఒకటి కనుక లోపిస్తే మిగతా 4 బాగా యాక్టివేట్ అవుతాయి. అందుకనే చాలామంది విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు పాటలు బాగా పాడతారని. అవును సార్, మల్టీ చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అసలు మన గొంతు వినగానే సునైనా అక్క అంటే యాక్చువల్లీ దీంట్రా గొంతు ఉంటేనే మనం గొంతు కూడా పెడకుండా షేక్ అని ఇస్తే అక్కడ సార్ ఎప్పుడు వచ్చారు అంటాడండి. సో పిల్లల్లో ఏది లోపమో చూసినప్పుడు మిగతా 4 యాక్టివ్ అవుతాయి చూడు. పిల్లలకి మ్యాథ్స్లో వీక్ అయితే ఎక్కడ యాక్టివ్ అవుతాడో చూడు. మనందరం ఏం చేస్తున్నాం? పక్కింటి అబ్బాయి ఇంజనీరింగ్ అయితే మనం కూడా ఇంజనీరింగ్, పక్కింటి అబ్బాయి ఐఐటీ అయితే మనం కూడా ఐఐటీ, పక్కింటి వాడైతే ఒకటైతే. ఎంత దారుణమైన పొజిషన్ ఉన్నామండి. నేను రీసెంట్గా ఒక ఆయన 2,000 కోట్ల రూపాయలు అధిపతి, ఆయన నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. నన్ను మాట్లాడినప్పుడు మామూలుగా మీ పిల్లలు ఏం చేస్తారు, మా పిల్లలు ఏం చేస్తారు అనే క్రమంలో మా వాడి చేత నేను ఒక 10 కోట్లు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అన్నాడండి. అతని ఏజ్ ఎంత అని అడిగాను నేను. కుర్రాడు ఏజ్ ఎంత అని 21 years అన్నాడండి. మీరు నమ్ముతారు నేను వండర్ఫుల్ కాంగ్రాట్ అనలేదు నేను. సార్ మీరు ఏమనుకోనంటే 2 పాయింట్లు చెప్తాను సార్. 2 కాంట్రాక్టరీ ఈజ్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అనే దాన్ని బేస్ చేసుకుని ఇఫ్ ఈజ్ ఎలిజిబుల్ టిక్ కొడతాను సార్ 10 కోట్లు పెట్టి 21 సంవత్సరాల్లో. ఇఫ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ నేను వద్దంటాను సార్ అన్నాను. ఆయన అసలు కోపం లాంటిది వచ్చింది. ఏంటి సార్ మీరు బిజినెస్ చేస్తారు మా అబ్బాయి అంటే ఇలా అంటారంటే అని. ఏమో సార్ అనాలనిపించింది అన్నాను సార్ అన్నాను నేను. ఆ తర్వాత సరే ఏం జరిగింది అంటే పాయింట్ ఏంటంటే 10 కోట్ల రూపాయలు పెట్టి బిజినెస్ చేసేంత అధికారం, అవకాశం, అర్హత నీ దగ్గర డబ్బులు ఉండడం మాత్రమే కాదు, ఆ పిల్లాడికి ఉందా లేదా చెక్ చేసుకున్నామని నా క్వశ్చన్. దాని అర్థం అబ్బాయి తక్కువ చేయడం కాదు. ఎండ్ పాయింట్ మనం ఏం చేస్తున్నామంటే నా దగ్గర డబ్బులుంటే బిజినెస్ చేయించడం కాదు. నేను నెపోటిజం మీద కూడా చాలామందిని విమర్శిస్తాను యాక్చువల్గా. నెపోటిజం పెద్దవాళ్ళు అయితే పిల్లలకి గడిచి గుడ్డేం కాదండి. సూపర్ స్టార్ కృష్ణ గారికి అటుదిరిదిరి 3 సంతానం అండి. రమేష్ గారు, నరేష్ గారు, మహేష్ బాబు గారును. మరి అందరూ హీరోలు అవ్వలేదుగా. వాళ్ళని బట్టి మిగతా ఇద్దరిని కించపరుచుకున్న ఉద్దేశం కాదండి. వాళ్ళు హీరో అవ్వకపోతే ఇంకోటిదో అవుతారండి. వెంకటేష్ బాబు హీరో అయితే సురేష్ బాబు ప్రొడ్యూసర్ అయ్యారండి. ద కాంబినేషన్ డిఫరెంట్. ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన పిల్లలే, ఒకే కుటుంబంలో, ఒకే రామారెడ్డి స్టూడియోలో. మరి హౌ కెన్ యూ జస్ట్ నెపోటిజం వాళ్ళ పిల్లలు అయితే కనుక గడిది గుడ్డేం కాదు, అంత సీన్ లేదండి. సో ఎండ్ పాయింట్ పిల్లల్లో అబ్నార్మలిజం ఉన్నప్పటికీ
నా సజెషన్ అయితే వాళ్ళ నార్మలిజం ఏంటో చూడు, వాళ్ళ కెపబిలిటీస్ ఏంటో, ఎబిలిటీస్ ఏంటో చూడు. కానీ ఇది ఇన్ డీటెయిల్డ్గా ఇలాంటి ఎన్నో అంశాలు మాట్లాడుకోవాలి సార్. సమయాభావం వల్ల దయచేసి అయ్యో బలవారే, మరి నాకు కూడా ఇష్టం, ఎన్నైనా మాట్లాడదామండి. తప్పకుండా సార్. సార్ రెండు మనం స్టార్టింగ్లో అదే మీరు మర్చిపోరేమో అని డౌట్పడ్డా. అడగండి సార్. మతం, భక్తి, దేవుడు, పూజలు, పురస్కారాలు, మత మార్పిడి, దీని గురించి మీరు చెప్తారని చెప్పారు. నేను దీని అంతటినీ కలిపి చాలా అందంగా చెప్తానండి. మతము, దేవుడు, పూజలు లాంటివి వ్యక్తిగతమైన నమ్మకాలకు సంబంధించినవి. నువ్వు వ్యక్తిగతమైన నమ్మకాల వరకు ఉండి నీకు ఆనందాన్నో, ఉత్తేజాన్నో, ఉత్సాహాన్నో, ఆత్మవిశ్వాసాన్నో కలిగిస్తుంటే దేవుణ్ణి నమ్ము, పూజలు చెయ్యి, వ్రతాలు చెయ్యి. అవి చాదస్తం జోలికి తీసుకెళ్ళకు, వాటిని మూఢనమ్మకాల్లోకి తీసుకెళ్ళకు. టెంకాయ కొట్టకపోతే శివుడు ఒప్పుకోడంటే మాత్రం నేను ఒప్పుకోను. టెంకాయ కొడితే ఓకే అంటే నాకు అభ్యంతరం లేదు. ఈ 3 ప్రదక్షిణాలు నేను 2 చేసేమో డౌట్ అండి. నన్ను మొన్న గుడికి వెళ్ళానండి, 2 ప్రదక్షిణాలు చేస్తే ఇప్పుడు అమ్మవారు నన్ను ఏదైనా అంటారా? అలా అయితే అది అమ్మవారు ఎవరు? ఇక్కడ దేవుడు శిక్షించడానికి లేడు, పరీక్షించడానికి లేడు, ఆదుకునేవాడే తప్ప దేవుడు ఆడుకునేవాడు కాదు. అలా అనుకున్నంతగా నాకు అభ్యంతరం లేదు. ఒక ఆత్మవిశ్వాసాన్ని నాకు కలుగుతుంది సార్, ఒక ఫ్రెష్ మైండ్ వస్తుంది సార్, గుడికి వెళ్తా అయితే వెళ్ళు. కానీ జాతకం సార్ మంచి ముహూర్తం పెట్టుకుంటే నాకు బాగుంది సార్, మంగళవారం నేను చేయను సార్, పలానా, అభ్యంతరం లేదు. కానీ అది బలహీనతలోకి వెళ్ళకు. నీ బలహీనతలోకి వెళితే ఇతరుల చేత మోసపోతావు. ఇతరుల చేత మోసపోయేలా మాత్రం నువ్వు ఉండద్దని చెప్పడం నా ఉద్దేశం. జాతకంలో ఏమీ లేదు, నీ ఆలోచన శక్తిలో ఉంది అనుకున్నప్పుడు నువ్వు ఆలోచన శక్తిని పెంపొందింపచేసుకో. దానికి జాతకం తోడవుతుంది అనుకుంటే తోడు చేసుకో తప్ప, తోడునే పెరుగుగా అవ్వాలి తప్ప తోడే మొత్తం అంతా అవ్వాలనుకుంటే ప్రమాదం. ఎక్కడ నమ్మాలో, ఎక్కడ నమ్మకూడదు, ఎక్కడ అపనమ్మకం ఉండాలో, ఎక్కడ మూఢనమ్మకం కాకూడదు అనే చెక్ పాయింట్ పెట్టుకోవడం అనేది పాయింట్. మనం వినడానికి రెడీగా ఉంటే చుట్టూ వినిపించేవాళ్ళు రెడీగా ఉంటారు. తులారాశి వారికి ఎలా ఉందంటే అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. 26 జనవరి 1 నుంచి తులారాశి వాళ్ళకి గురువు బలం ఎక్కువగా ఉంది, శని ఇలా చూస్తున్నాడు, రాహుకేతువులేమో అలా చూస్తున్నాయని చెప్పడం వరకు నాకు అభ్యంతరం లేదు. ఒక సత్సంకల్పం నీలోకి రావడం కోసం అదే అడిషనల్ పాయింట్ తవ్వాలి తప్పించి, కానీ ఈ ఏడాది తులారాశి వాళ్ళకి పోతుందని జరిగే అని మాత్రం అనుకోకు. రాశుల కన్నా నీ యొక్క ఆత్మవిశ్వాసపు రాశి చాలా గొప్పది అనుకోగలగాలి. ఇది నేను దేవుడికి దానికి చెప్పే టేక్ అండి. బట్ దీని మీదనే 2-3 ఎపిసోడ్లు మీతో చేయాలన్నది నా కోరిక. సార్ అంతకన్నా అదృష్టమా? ఇంకొకటి సార్, మల్టీ టాస్కింగ్, జాక్ ఆఫ్ ఆల్, దీని గురించి చెప్పండి సార్. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అనే దాని విషయంలో ఏంటంటేనండి, లైఫ్లో 2 రకాల గ్రోత్లు ఉంటాయి. ఒకటేమో హారిజాంటల్ గ్రోత్ అని, ఇంకోటి వెర్టికల్ గ్రోత్. అంటే ఒకే రంగంలోకి మనం వెళ్ళి ఆ రంగంలో పూర్తి స్థాయిలో పైకి వెళ్ళడము అనేదేమో వెర్టికల్ గ్రోత్ అండి. వివిధ రంగాల్లో మనం కాళ్ళు వేళ్ళు పెట్టి ముందుకు వెళ్ళడం అనేది హారిజాంటల్ గ్రోత్ అండి. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒక సినిమా హీరో ఓ పక్కన సినిమాలు చేసుకుంటూ రాజకీయాల్లో కూడా వెళ్ళి రెండింట్లోనూ సమానంగా అడుగులు వేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించడం అనేది వెర్టికల్ గ్రోత్లో కన్నా హారిజాంటల్ గ్రోత్లోకి వస్తుంది. ఒక హౌస్ వైఫ్గా ఒక ఆవిడ ఉంటూ ఇంకో పక్కనేమో చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ, ఇంకో పక్కనేమో పిల్లలకి ట్యూషన్ చెప్తూ, ఇంకో పక్కనేమో భర్తకి సంబంధించి చూసుకుంటూ, ఇంకో పక్కన అత్తగారు మామగారు చూసుకుంటూ చూస్తే ఆమెది హారిజాంటల్ గ్రోత్ అండి. ఒక వ్యక్తి తన యొక్క ఒకటే బిజినెస్ చేసుకుని అదే బిజినెస్లో నేను జీవితాంతం ఉంటానంటే అది వెర్టికల్ గ్రోత్ అండి. నాకు తెలుసండి, ఇవాళ మనం ఉన్న ప్రపంచంలో వెర్టికల్ గ్రోత్ కన్నా హారిజాంటల్ గ్రోత్కి డిమాండ్ ఎక్కువ ఉందండి. అందుకనే మీ చాలామంది హీరోలు పక్కన సినిమాలు చేస్తూ ఇంకో పక్కన నానీస్ కిచెన్ పెడతారండి, లేదా ఇంకొక డిచెన్ పెడతారండి. ఒక పబ్ ఓపెన్ చేస్తారండి, లేదా ఒక కిచెన్ ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు, లేదా ఏదైనా ఇంకొక సెంటర్ ఏదో ఓపెన్ చేస్తారు, ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ఏదో ఓపెన్ చేస్తారు, లేదా థియేటర్లు కొంటారండి, లేదా ఎక్కడికో షాపింగ్ మాల్ కడతారండి. అందుని తమ యొక్క ప్రధాన వృత్తితో పాటు ఇంక ఇతర వృత్తులు కూడా 2-3 చేయడం అనేది ఇవాళ తప్పు అయితే కాదు. అందులో టెక్నాలజీ బాగా వచ్చిన ఈ రోజుల్లో, యాప్లు అనేకం వచ్చిన ఈ రోజుల్లో, మన ఈజీగా సీసీ కెమెరా లాంటివి వచ్చిన ఈ రోజుల్లో వీ కెన్ మేనేజ్ మోర్ దాన్ అండి. ఉదాహరణ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నేను 5 రంగాలతో సమాన ట్రావెలింగ్. ఒకటి ఐఏఎస్ కోచింగ్ అండి, 2 రాజకీయ నాయకులతో నా ట్రావెలింగ్ అండి. ఐ గైడ్ దెమ్ అండ్ ఐ గివ్ స్క్రిప్ట్స్ టు దెమ్, అదర్వైజ్ ఐ
గివ్ స్ట్రాటజీస్ టు దమ్ అండ్ ఐ వర్క్ విత్ మూవీస్ అండి, స్క్రిప్ట్ వర్క్స్, ఆల్ దీస్ థింగ్స్. ఐ వర్క్ విత్ పర్సనల్ డెవలప్మెంట్, అంటే ఇలా మనం ఇలాంటి ఇప్పుడు మాట్లాడడం కావచ్చు, లేకపోతే సోషల్ సిస్టమ్స్ ఎలా మారుతున్నాయి కావచ్చు, స్కూళ్ళకో కాలేజీలకో రియల్ ఎస్టేట్కో మరోదానికో చీఫ్ గెస్ట్గా వెళ్ళడం, మోటివేషన్ స్పీకర్గా వెళ్ళడం కావచ్చు. 5వది సోషల్ సర్వీస్లోనండి. నేను ఇవాళ 5 అనాథాశ్రమాలకి నేను ఇవాళ నెలసరి ఇంత అని నా చేతిలోంచి డబ్బులు ఇస్తున్నాను. అండ్ గవర్నమెంట్కి సంబంధించిన విక్టోరియా మెమోరియల్ అనే ఒక పెద్ద సంస్థలో ఆ దాదాపు 1000-1500 మంది అనాథ పిల్లలు ఉన్న వాళ్ళకి ప్రతి నెల వెళ్ళి క్లాస్ చెప్తాను. మహబూబ్ నగర్లో 8 స్కూళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సంకల్ప సిద్ధి అనే ఒక ప్రాజెక్ట్ని ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ వారితో కలిసి చేస్తున్నానండి. వరప్రసాద్ గారు, రవి మైరెడ్డి గారు లాంటి వాళ్ళతో కలిపి చేస్తున్నానండి. ఇది కాకుండా నేను అనేకమైన గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి, ఐటీసీ కంపెనీ ద్వారా రైతుల దగ్గరికి వెళ్ళి, రైతులకి మద్యపానం సేవించవద్దు, ధూమపానం సేవించవద్దు, భార్యను కొట్టవద్దు, అక్కడ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి, అండ్ మీరు చిన్న డబ్బులు సేవ్ చేసుకోండి లాంటివి చెబుతున్నానండి. నాకు తెలిసి 5 రంగాల్లో నేను ఉన్నానండి. సో దీనివల్ల కొన్ని నష్టపోతూ ఉంటాము కాదని నన్ను, కొంచెం మనకి టైం షెడ్యూలింగ్ ఇబ్బంది అవుతుంటుంది, అవన్నీ ఉంటాయి. కానీ మేనేజ్ చేయక తప్పదు. 5 ఏళ్ల కిందట ఎలా ఉండేవాడిని అంటే టెన్షన్ కొద్దిగా పెట్టుకునేవాడిని. టెన్షన్ అనే పదం వాడిను, అరే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, ఆ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇలా ఉండేది యాక్చువల్గా. తర్వాత నాకు ఏమర్థమైందంటే నువ్వు ఎంత గింజుకున్నా స్కెడ్యూల్ అయితే మారదు. మొన్న ఆ మధ్య అనుకున్నా యాక్చువల్గా, అమ్మయ్య రాబోయే 5 రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు, ఏమీ షెడ్యూల్ లేదనుకోకుండా అనుకునే సమయానికి ఈవినింగ్ అయ్యేసరికి ఒక కాలేజీ వాళ్ళు ఇంకొకళ్ళు సార్ రేపు వస్తారా ఎల్లుండి వస్తారా అని. సో నాకు అర్థమైంది ఏంటంటే వీఆర్ ఆన్ ద వీల్స్, చక్రాల బండి వేసుకుని నడుస్తూ వెళ్ళాల్సిందే. ఉన్నంతలో హాయిగా నలుగురు ఉపయోగపడే వృత్తిలో ఉన్నప్పుడు పైగా మనం ఎందుకు గింజుకోవాలి? పైగా కొంత డబ్బు వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి, గౌరవం వస్తుంది, దీనికోసం అప్డేట్ అవుతున్నాము. ఇప్పుడు నేను ఏ టూల్స్ నేర్చుకుంటున్నానండి. ChatGPT ఎలా పనిచేస్తుంది, పెర్ప్లెక్సిటీ ఎలా పనిచేస్తుంది, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఎలా పనిచేస్తుంది, అసలు వాటి వెనకాల LLMs అంటే ఏంటి, అసలు వాటి వెనకాల ఉన్న అనేకమైన అంశాలు, జావా స్క్రిప్ట్ కావచ్చు, లేకపోతే కనుక పైథాన్ లాంటివి ఎలా పనిచేస్తాయి, అసలు ఈ యాప్లు ఎలా పనిచేస్తాయి, అసలు దీని వెనకాల ఉన్న ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే నేర్చుకుంటున్నానండి. సో ఇంత బిజీలో హాయిగా ఉన్నప్పుడు ఎండ్ పాయింట్ ఏంటంటే లైఫ్ని నువ్వెలా చూస్తున్నావు అన్నది పాయింట్. డిస్టర్బెన్స్ అంటూ జరిగితే ఒకటి మన వల్ల జరగాలి, లేదా పక్కోళ్ళ వల్ల జరగాలి. మన వల్ల జరిగితే మందం తప్పొప్పుకుందాం, పక్కోళ్ళ వల్ల జరిగితే జరిగి తీరుతుందని యాక్సెప్ట్ చేద్దాం. మొదట చెప్పింది మళ్ళీ చెప్పి ముగిస్తాను. కాల్స్ చేంజ్ ఇట్ కుదరదా, యాక్సెప్ట్ ఇట్ కుదరదా, లీవ్ ఇట్ కుదరదా, ఇంకొక ఎల్ల పెడదాం ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, లవ్ ఇట్ అది కుదరకపోతే లెర్న్ ఇట్, ఏమీ కాకపోతే సఫర్. ఇలా ఫేస్ పెట్టి ఇంకెంతసేపు సునయన గారు ఇంకా అవలేదా, ఇంకా చెప్పాలా, ఇది కాకుండా ఇప్పుడు మళ్ళీ మీరు కెమెరా స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ 3 గంటలు మాట్లాడమంటే నేనైతే రెడీగా ఉన్నా. నేను అది ఇప్పుడు అడగలేకపోవచ్చు సమయాభావం, నా నుంచి మీరు కాల్స్ కూడా అవును యాక్సెప్ట్ చేయండి, ఎక్స్పెక్ట్ చేయండి. డెఫినెట్గా మనం చాలా మంచి పనులు చేద్దాం. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఈ కాల్స్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రాంక్ టాక్స్ టుడే.